ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది, చాలా ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థమయ్యే భాషలో ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధన చేసి, ఎన్నో పుస్తకాలు రాసి ఆహ్, చాలా అంటే చాలా శ్రమ పడుతున్నారు ఈ వయసులో కూడా అని చెప్పొచ్చు. 60 పదుల వయసులో కూడా చాలా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మసన్ చెన్నప్ప గారు. మనందరికీ సుపరిచితులు. ఆచార్య మసన్ చెన్నప్ప గారితో మాండూక్యోపనిషత్తుకు సంబంధించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదా గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. గురుగారు చాలా చక్కగా మాండూక్యోపనిషత్తుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ మాండూక్యోపనిషత్తు ద్వారా అసలు భగవంతుని స్వరూపం మనం తెలుసుకోవచ్చంటారా? ఏమిటి భగవంతుని స్వరూపం? మీరు వివరించండి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మాండుక్యోపనిషత్తు భగవంతునిలో 4 పాదాలు ఉన్నాయని చెప్పి హ్మ్. 3 పాదాల ద్వారా ఆయన యొక్క స్వరూపాన్ని తెలియజేశాయి అవును. కొంతవరకు. హ్మ్. కానీ ఈ 3 పాదాలకు అతీతమైనటువంటి వాడు 4వ పాదం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాడు హ్మ్. అని చెప్పినాడు. అవును. చెప్పి ఆ 4వ పాదం యొక్క రహస్యం ఏమిటో హ్మ్. మనకు ఈ ఉపనిషత్తులో వివరించడం జరిగింది. హ్మ్. ముఖ్యంగా నాంతప్రజ్ఞం అంటాడిక్కడ. హ్మ్. అతనిలో హ్మ్. అతను జాగ్రత్తవస్థ లేదు, అంతఃప్రజ్ఞ లేదు. హ్మ్. అంతఃప్రజ్ఞ జాగ్రత్తవస్థ అన్నాడు. హ్మ్. కాబట్టి అతనిలో అంతఃప్రజ్ఞ లేదు. హ్మ్. తర్వాత నా బహిప్రజ్ఞం, హ్మ్. అతనిలో బాహ్యమైనటువంటి ప్రజ్ఞ కూడా లేదు. ఏమి బాహ్యమైన అంటే కేవలం బాహ్యమైన ప్రజ్ఞ ఉందని మాత్రమే మనం చెప్పడానికి వీల్లేదు. హ్మ్. నా ఉభయం అన్నమాట. హ్మ్. అంటే ఈ 2 ప్రజ్ఞలే ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. తర్వాత ఆయన ఉభయత ప్రజ్ఞ న ప్రజ్ఞానం ఘనం. హ్మ్. ప్రజ్ఞానం ఘనం అంటాడిక్కడ. ప్రజ్ఞానం ఘనం అన్నమాట. అతడు ప్రజ్ఞాన గనుడనే చెప్పడానికి వీల్లేదు. హ్మ్. తర్వాత నప్రజ్ఞం, అతడు హ్మ్. ప్రజ్ఞ కలిగిన వాడు అని చెప్పడానికి వీల్లేదు. ప్రజ్ఞ లేనివాడని చెప్పడానికి వీల్లేదు. రైట్. అతీతమైనటువంటి వాడన్నమాట. హ్మ్. హ్మ్. ప్రజ్ఞకు కూడా అతీతమైనటువంటి వాడు. హ్మ్. తర్వాత పరమాత్మ అదృష్టం. అతడు హ్మ్. కనిపించడు. హ్మ్. అదృష్టం అంటే కనిపించడు అని అర్థం హ్మ్. ఇక్కడ. తర్వాత అవ్యవహార్యం. హ్మ్. అతని ఈ ఓంకారం కూడా అతని యొక్క తత్వాన్ని పూర్తిగా మనకు తెలియజేయదు. రైట్. ఎందుకంటే అతని యొక్క 3 తత్వాలు 3 పాదాలుగా హ్మ్. భగవంతుని తత్వాన్ని తెలియజేస్తుంది గానీ, 4వ పాదం ఆ రహస్యాన్ని ఓంకారం కూడా తెలియజేయడం లేదు. హ్మ్. కాబట్టి ఇక్కడ ఓంకారం చేత గూడా, ఏ నామము చేత గూడా భగవంతుని యొక్క తత్వం హ్మ్. తెలియబడదు హ్మ్. అని మనకి ఉపనిషత్తు చెప్తుంది. హ్మ్. అవ్యవహారం అంటే అదన్నమాట. హ్మ్. అవ్యవహార్యం అంటే అది. అగ్రాహ్యం, హ్మ్. భగవంతుని మనం పట్టుకోలేము. హ్మ్. చేతులతో పట్టుకోలేము. అలక్షణం, అతను లక్షణం. నిర్వచించలేము. లక్షణం అందుకే లేదంటారు. అతను విలక్షణమైన వాడు అంటాం. రైట్. హ్మ్. అది ఆయనంటాం. అచింత్యం, అతను మనం ఎంత చింత చేసినా, ఎంత అతన్ని మనం కనుక్కోలేం. ధ్యానం చేసినా అతడు దొరకడు. హ్మ్. అచింత్యం అంటే హ్మ్. ధ్యానానికి గూడా దొరకడు. హ్మ్. అందుకే ధ్యానం తర్వాత సమాధి స్థితిలోకి వెళ్ళాలి యోగులు. తర్వాత అవ్యపదేశ్యం, అవ్యపదేశ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ అవ్యపదేశ్యం అంటే హ్మ్. మామూలుగా ఆయన సంధి సంబంధం అన్నమాట. ఇగో ఇక్కడున్నాడు, అక్కడున్నాడని గూడా చెప్పడానికి వీల్లేదు. ఈ హ్మ్. పేరుతో, ఆ పేరుతో గూడా చెప్పడానికి హ్మ్. వీలు లేదు. తర్వాత ఏకాత్మ ప్రత్యయసారం, అతడు హ్మ్. అఖండమైనటువంటి వాడు. హ్మ్. అనంతమైన జ్ఞానం కలిగినటువంటి వాడు. ప్రపంచోపశమం. హ్మ్. ప్రపంచానికి ఉపశమం ఓహో! ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న జీవులకు ఉపశమం కలిగించేవాడు భగవంతుడు. అతడే అన్నమాట. భగవంతుడే. అంటే శాంతికి స్థానం అతడు. హ్మ్. హ్మ్. అతడు శాంతికి స్థానము అని హ్మ్. అర్థం ఇక్కడ. హ్మ్. తర్వాత ప్రపంచోపశమం శాంతం అని కూడా అంటాడు. హ్మ్. అంటే శాంతికి కూడా స్థానమైన వాడు. హ్మ్. తర్వాత శివం, అతడు శివంకరుడు, శుభంకరుడు. హ్మ్. తర్వాత అద్వైతం, అతనితో సమానమైన వాడు గాని, అతన్ని మించిన వాడు గాని ఎవరూ లేరు. లేరు. చతుర్థం మన్యంతే, ఇదే 4వ పాదము అబ్బా! అని హ్మ్. చెప్తాడు. అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని స్వరూపం. మనం తెలుసుకోవాలి అంటే 4వ పాదం ద్వారా తెలుసుకోవాలి. కానీ 4వ పాదం కూడా లేదు. హ్మ్. ఈ విధంగా ఉపనిషత్తు వర్ణిస్తూ ఉంది రైట్. 4వ పాదాన్ని. హ్మ్. హ్మ్. కాబట్టి ఇక్కడ పరమాత్మ యొక్క తత్వాన్ని ఉపనిషత్తులు మనకు సమగ్రంగా తెలియజేస్తాయి. అసలు అసలవన్నీ ఉంటే వాళ్ళే భగవంతులు అది అన్నట్టే. అదే కదా! హ్మ్. ఇప్పుడు ఈ తత్వాన్ని జీవాత్మ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నట్టయితే హ్మ్. వాడు బ్రహ్మతో సమానం అవుతాడు. హ్మ్. హ్మ్. మనకు మామూలుగా ఇక్కడ ఏమిటంటే హ్మ్. సుషుప్తి, సమాధి,
తర్వాత మోక్షేషు ఉమ్, ఏకరూపత అంటాడు. ఉమ్, భగవంతునితో సమానం అంటాడు జీవాత్మను. ఉమ్, తప్పలేదు. ఉమ్, ఉపనిషత్తులు చెప్పేవి. మామూలుగా అద్వైతవాదులు ఏం చేస్తారు అంటే భగవంతుడే జీవుడయ్యాడు, జీవుడు భగవంతుడు అవుతాడు, భగవంతుడు. భగవంతునిలో జీవుడు కలిసిపోతాడంటారు. ఉమ్, కానీ ఉపనిషత్తులు చాలా చక్కగా చెప్తున్నాయి అన్నమాట. ఉమ్, ఏం చెప్తున్నాయి దర్శనాలు కానీ ఉపనిషత్తులు కానీ, అతడు భగవంతునితో సమానుడు అవుతాడు అన్నాడు అక్కడ. యోగము ద్వారా ఉమ్. యోగాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో వారు వారు భగవంతునితో సమానం అవుతారు ఎంత అని చక్కటి వివరణ. ఉమ్, చాలా చక్కగా అది చెప్పడానికి ఏం చెప్తున్నారు అంటే మామూలుగా సుషుప్తి నిద్రావస్థలో భగవంతునితో సమానం అవుతాడు. ఉమ్, తర్వాత సుషుప్తే కాదు, తర్వాత సమాధి స్థితిలో కూడా భగవంతునితో సమానం అవుతాడు. ఉమ్, అంతేకాదు మోక్షంలో కూడా భగవంతునితో సమానం అవుతాడు అని చెప్తున్నాడు. right. కానీ మోక్షంలో వీడు సమానుడు కావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి, తప్పకుండా యోగం ప్రాక్టీస్ చేయాలి. రైట్. కాబట్టి అతడు సమాధి స్థితి పొందగలగాలి. మనం మామూలుగా రోజు మనమంతా కూడా నిద్రావస్థలో సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము. ఎందుకు? భగవంతునితో కలిసి ఉండడం వల్ల. కాబట్టి భగవంతునితో శాశ్వతంగా కలిసి ఉండాలి అనుకునేవాడు యోగి కావాలి. అట్లా యోగము ద్వారా భగవంతునితో సమానుడయ్యి మోక్షస్థితిని పొందగలుగుతాడు. అది మోక్షానందం అనేది సర్వశ్రేష్టమైనటువంటి ఆనందము. కాబట్టి అలాంటి ఆనందాన్ని ఇచ్చేవాడే భగవంతుడు. అంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు. అది పరమాత్మ యొక్క తత్వము అని మనకు ఈ మాండుక్య ఉపనిషత్తు తెలియజేస్తూ ఉంది. అందుకని అంటారు కదండి, మామూలుగా మాండికోపనిషత్తు ఎంత చక్కటి వివరణ ఇచ్చిందో వాడుక భాషలో కూడా భగవంతుడు ఎక్కడున్నాడంటే ఇందుగలడు అందులేడన్న సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అని. ఇప్పుడు చెప్పే మాటల్లో కానీ, చూసే చూపులో కానీ, నడిచే నడతలో కానీ, మాట్లాడే వేసే అడుగులో కానీ, ఇలా ప్రతి దాంట్లోనూ భగవంతుని రూపం కనిపిస్తూ ఉంది. కానీ ఆయన కనిపించడు, ఆయన రూపం కనిపిస్తుంది, ఆయన తత్వం కనిపిస్తుంది. ఈ విషయాలన్నీ మీరు ఉపనిషత్తులకు సంబంధించి పూర్తి వీడియోస్ చూస్తే తప్పకుండా తత్వం బోధపడుతుంది. ఏమంటారు? నాతో ఏకీభవిస్తే మీరు కూడా తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి ఉపనిషత్తుతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.